సాధింపులు అత్తింటి వేధింపులు కట్టాల సాధింపులు జాలి లేని లోకం సాక్షిగా కాలుతున్న చెల్లెలెందరో ఓ పసి పాప పాల బుగ్గల చిన్న పాప ఓ పసి పాప. మండల కోఆర్డినేటర్ అక్షరాస్యత వాలంటీర్స్ అందరికీ కూడా భారత జ్ఞాన విజ్ఞాన సమితి భారత సాక్షరతా మిషన్ వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక కళ వంటి నాటకాలకి ప్రదర్శనలకు వచ్చినటువంటి మీ అందరికి కూడా స్వాగతం చెప్తూ ఇప్పుడు మా కళారూపాలు చూశారు, ఇంకా మా కళారూపాలు ఉన్నాయి. ఈ కళారూపాలు నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో మన యొక్క అతిథులు కూడా మాట్లాడతారు. దయచేసి మా కార్యక్రమం అయిపోయేదాకా కూడా మీరు. మరియు సాక్ష్యభారతి కార్యక్రమ బృందము జిల్లా నుంచి వచ్చినటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు రమేష్ చంద్ర గారు మరియు ఎస్ఆర్సి నుంచి వచ్చేసిన లక్ష్మీపతి గారు, చదువు రాని వాళ్ళు ఉన్నారో వారంతా చదువుపై దృష్టి పెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో ఇదొకటి. మన గ్రామంలో ఎన్నో సాక్షిభారతి సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విలేజ్ కోఆర్డినేటర్ తర్వాత ఏఈసీ సెంటర్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మీలో ఇంకా అభివృద్ధి వైపు మళ్లించడానికి ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఎన్నో చేస్తున్నది. వాటిపై దృష్టి మరుస్తూ అక్షర శాతాన్ని పెంచాలకు మీలో ఉన్నటువంటి ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎన్నో ఉపయోగిస్తాయని. గట్టు మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికి వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు రమేష్ చంద్ర గారికి, స్థానిక ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఎస్ఆర్సి నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ గారికి, హాజరైన ప్రతి ఒక్కరికి కళాకారి అని గురజాడ అప్పారావు గారు 100 సంవత్సరాల క్రితం చెప్పారు. ఏ సమాజంలో అయితే మహిళలు బాగా చదువుకుంటారో, ఆరోగ్యవంతంగా ఉంటారో, ఆడవాళ్ళు మెరుగైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో ఆ సమాజం మొత్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుంది. ముందుదే పీటిని అక్షరాస్యుల లేకుండా నిరక్షరాస్యులుగా ఉన్నారు. మన మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో తీసుకుంటే సగానికంటే ఎక్కువ మంది చదువు రాని ఆడవాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఐజా, గట్టు ఎక్కువ ఉన్నారు. చదువు రాకుండా, చదువు లేకుండా మన కుటుంబమే బాగుపడనప్పుడు ఈ ఊరే బాగుంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా? కొండలు తొలిసావు, కాల్వల లోతులు తవ్వావు, గింతుల పని గుర్తించని వారి గంతలు నువ్వే విప్పేయాలి. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఇల్లంతా విలేజ్ కోఆర్డినేటర్స్, మరి మహిళా సంతోష సొసైటీ వారు, గ్రామ ప్రజలు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. మనము అక్షరాస్యత వెనుకబడిందని ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాము. అందుకని ఈ సందర్భంగా మన గట్టు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. భారతదేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత గల మండలంగా మనం చెప్పుకుంటున్నాము. ఈ క్రమంలో అనేక రకాలుగా ఈ అక్షరాస్యతను తగ్గించడానికి మన కృషి చేత మన కోఆర్డినేటర్స్ మీద ఉంది, వాలంటీర్స్ మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉంది, మండల గ్రామ ప్రజల మీద కూడా ఉంది. కనుక మనమంతా కూడాను చదువురాని వాడిని ఈ దిశగా నడుస్తుందా ఇంకా మనం ప్రయత్నం చేసి చదువు పట్ల ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చైతన్యవంతం ఛాలెంజ్. ఎస్ఆర్సి అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్ హైదరాబాదు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ కుమార్ గారు మాట్లాడాల్సింది కోరు. సభకి నమస్కారం. తను మోసపోతూ కాకుండా బయట వాళ్ళతో కూడా మోసం చేయబడతాడు. ఇట్లా ఎన్నాళ్ళని మీరు మోసం చేయబడతారు, ఎన్నాళ్ళని చదువుకోకుండా ఇట్లా పేదరికంలో మగ్గుతారు. ఈ వారి అంటే మీకు చాలా ముఖ్యం. చదువు అంటే మిమ్మల్ని ఓకే ఎంబీబీఎస్లు డిగ్రీలు చదవమంటలా, ప్రపంచ జ్ఞానం కోసం ప్రపంచం ఎటుపోతోంది అనే విషయం తెలుసుకుంటాకైనా మీరు చదవండి. కొత్త పద్ధతుల్లో వ్యవసాయాలు చేయండి. మీరు మారాలి. ఈ మారటానికే చదువు, ముఖ్యంగా ఇల్లాలి చదువు, స్త్రీ
మీకు తెలుసు, కుటుంబంలో మగవాడు సంపాదించుకో చక్రంగా ఖర్చు పెడుతుంది. ఇంటెల్ల పాటే ఆరోగ్యంగా ఆడవాళ్ళే కారణం. ఒక పెద్ద సంపాదనా పరుడు మీరు ఇంత సంపాదించారు, దీనికి ఎవరు కారణం అంటే నా భార్య అని చెప్పారంట. తను చదువుకున్న భార్య వల్లనే నేను ఇంత తొందరగా నేను ఇంత కోటీశ్వరుడయ్యాను అని చెప్పారంట. ఆ కుటుంబం ఎప్పుడు బాగుపడతాం, దేవతలు శపిస్తారు. కనుక ఆడపిల్లని మీరందరూ చదివించాలి, మగవాళ్ళు కూడా చదవాలి. ఈ మండలంలో తొందరలో వృద్ధిలోకి రావాలి. 6 నెలల నుంచి మీ మండలం గురించి నేను తిరుగుతున్నాను. ముఖ్యంగా మీ అందరిని నేను కలవలేను కాబట్టి మా విలేజ్ కోఆర్డినేటర్స్ అందరితో మాట్లాడుతున్నా. అమ్మ చెయ్యాలి మనం. చూసారా మీ గురించి ఇంతమంది విలేజ్ కోఆర్డినేటర్స్ ఏ మండలంలో రాలా, వీళ్ళు వచ్చారు. వీళ్ళని మీరు సక్రమంగా వినియోగించుకోవాలి. అది నేను చెప్పేది. ఇంతటితో ముగించుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినటువంటి గౌరవనీయులైన మన డిప్యూటీ డైరెక్టర్ గారికి, మరియు మన వేదికను ఆశీర్వదించినటువంటి మన ఎంపీడీఓ సార్ గారికి, మరియు అదేవిధంగా మన ఎస్ఆర్సీ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీకుమార్ సార్ గారికి, మరియు మనకు మరియు మన గ్రామానికి మరియు మన మండలానికి వచ్చినటువంటి కళా బృందానికి మన తరపున మరియు మీ తరపున మన మండలంలో శిక్షా సమితి తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన గట్టు విలేజ్ కోఆర్డినేటర్ మా సెంటర్ ఇక్కడ గట్టు బస్ స్టాండ్ దగ్గరనే విలేజ్ కోఆర్డినేటర్ని ఇక్కడ గట్టులోనే చెప్తున్నా, నా చడమగుడి దగ్గర చెప్తున్నా. చిన్నారులంతా హాయి గుండాల చింతలందరూ నేతలవ్వాలి. చిన్నారులంతా హాయి గుండాల చింతలందరూ నేతలవ్వాలి. చిన్నారులంతా హాయి గుండాల చింతలందరూ నేతలవ్వాలి. చింతలందరూ నేతలవ్వాలి. అన్నా చూశారు కదా, ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? మేము ఏమైనా కావాలని చెప్పాము మీకు ఇది? మరి ఇలాంటి మన కళ్ళ ముందుగా జరుగుతుంటే ఆపాల్సిన బాధ్యత చదువుకున్న వాళ్ళ మీద ఉంది, తెలియని తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని మనతో పాటు సమానంగా మళ్ళీ ఈ సమాజంలో బతికేటట్టు చేయడం కోసం మీరందరూ కృషి చేస్తారని కోరుతూ ఇప్పుడు మీ ముందు పాట ఇప్పుడు మీ ముందు ఆడపిల్ల బతుకు ఒగ్గు కథ. సాక్షర భారత్ సెంటర్స్లలో మన అందరు చదువుతున్నారు కాబట్టి ప్రతి జిల్లా, మన జిల్లాలో చూసుకుంటే మన గట్టు మండలం వెనుకబడింది కాబట్టి 2001 సంవత్సరంలో చూసుకుంటే 22% మన అక్షరాస్యత శాతము ఇప్పుడు 34 వచ్చింది. రాను పెరుగుతుంది కాబట్టి అది పెరిగేది మనము అందరం కలిసి. మీరు ఎవరు ఏ పని ఈసీవేనా బయటికి ఎందుకు వచ్చేవాళ్ళు? ఆయన వచ్చిండు నిన్ను జరగకూడదు. ఎవరైనా పక్కన ఉన్నాయన శాంతి విషయం గురించి మాట్లాడుతున్నారు. మీటింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో తక్కువ అక్షరాస్యత ఉంది కనుక ఇక్కడ మనం ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నాం. మేమంటే ఎంప్లాయీస్